శాఖలే మీ మంత్రులు మీ ఎవరైనా సరే కింద నుంచి మీ దాకా కనీసం డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అయినా కూడా ఉత్తగా సేవా కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ ప్రభుత్వం హయాంలో. లంచం ఇవ్వకుండా ఒక పని జరిగేటువంటి అవకాశం ఉందా మీ ప్రభుత్వం హయాంలో? ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? కాంగ్రెస్ అసలు పేరే కాంగ్రెస్ తెలియదా జనానికి? మీరు చేసిన కుంభకోణాలకు అడ్డా గాంధీ భవన్ అడ్డా. గాంధీ భవన్ నుంచే నడుస్తూ ఉన్నది మీ కుంభకోణాల చరిత్ర. హైడ్రా పేరిట భూ కుంభకోణాలు చేసిన స్కామ్ ఈ ప్రభుత్వంది. మూసీ సుందరీకరణ పేరిట భూములను బుక్కబెట్టే స్కామ్ చేసింది ఈ ప్రభుత్వంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్, హెచ్ఎండిఏ లేఅవుట్ల స్కామ్, హెచ్ఎండిఏ లేక్ క్లీనింగ్ల స్కామ్, యూరియా బ్లాక్ మార్కెటింగ్ స్కామ్, హౌసింగ్ బోర్డులో భూముల స్కామ్, బడి పిల్లలో బంకర్ బెడ్ల స్కామ్, 50,000 కోట్ల పవర్ స్కామ్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల స్కామ్. ఎన్ని కావాలి మీ ప్రభుత్వంలో? ఇన్ని స్కామ్లు 28 నెలలలో 28 డిపార్ట్మెంట్లలో స్కామ్లు ఉన్నాయి. మీ సివిల్ సప్లైలో స్కామ్, అమృత్ టెండర్లలో స్కామ్, నైనీ కోల్ బ్లాక్ సింగరేణిలో స్కామ్, సింగరేణి ఓబీ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, ప్రొవిషన్ ల్యాండ్ స్కామ్, ఎక్సైజ్ మెట్రో బ్రూవరీ స్కామ్, ఆమ్రోడ్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, ఫోర్త్ సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, స్టోన్ క్రషర్స్ అక్రమ మైనింగ్ స్కామ్, డెక్కన్ సిమెంట్ స్కామ్, సీఎం కేఎల్ఎస్ఆర్ స్కామ్. ఇది మీ ప్రభుత్వంలో 28 నెలలలో 28 డిపార్ట్మెంట్లలో జరిగినటువంటి శాఖలలో జరిగినట్టు అవినీతి మీది. దీని మీద సమాధానం చెప్పే దమ్మెవడికన్నా ఉందా? నేను అడుగుతున్నా. దయాకర్ను బల్మూరి వెంకట్ను మీకు దమ్ముంటే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఏదో 2-3 మాట్లాడి 2 ఉత్తయి 3 కొత్తయి తిట్టి మా నాయకులను తిట్టిపోయాడు కాదు. మీకు దమ్ముంటే నేను అడిగినటువంటి పైన ఈ ఇన్ని డిపార్ట్మెంట్లలో స్కామ్ జరిగింది, వీటిపైన ఎంక్వైరీ చేసి మా పైన 5-6 కమిషన్లు వేసిండ్రు కదా, ఎంక్వైరీ కమిషన్లు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీటిపైన నేను చదివిన స్కామ్ల పైన నేను చెప్పినటువంటి డిపార్ట్మెంట్ల స్కామ్ల పైన ఎంక్వైరీ వేసి తేల్చే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఊరికేనే టైంపాస్ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయకండి. మాట్లాడేది ఉంటే స్టేట్ అవే మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతే మేము కూడా తిడతాం. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టండి, వచ్చి తిట్టుకుందాం. ఎవడంతా తిడుతో తెలుస్తుంది ఆ రోజు. ఇది స్కాముల ప్రభుత్వం అనడానికి నిలువెత్తు నిదర్శనం. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మేము క్లియర్గా రాఘవ కన్స్ట్రక్షన్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ కన్స్ట్రక్షన్ అవినీతి జరుగుతుందని చెప్పి క్లియర్గా మేము అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ ఇచ్చినాం. అన్ని డిపార్ట్మెంట్లకు, ఇది ఆల్ డిపార్ట్మెంట్కి మేము ఇచ్చినాం. 11 డిపార్ట్మెంట్లకు ఇచ్చినాం. మార్చి 9వ తారీఖు నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్గా మైనింగ్ జరుపుతూ ఉన్నది, వాటి మీద చర్యలు తీసుకోవాలనేసి ఇచ్చినాం. ఇది ఆధారాలతో సహా బయట పెట్టినాం. ఇంట్లో దొంగతనం ఏం లేదు. అయినా మీరు మాట్లాడినారు కాబట్టి నిజం ఒప్పుకున్నారు. యామ్ రోడ్లల్లో స్కామ్ జరిగింది నిజం, నేను చెప్పిన దాంట్లో స్కామ్ జరిగింది నిజం. అదేవిధంగా మైనింగ్లో జరిగింది కూడా స్కామ్ నిజం అని తేలిపోయింది. ఇలా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిన, సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీకి లెటర్ రాసిన, డైరెక్టర్ జనరల్ ఏసీబీకి లెటర్ రాసిన, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలజీ డిఎంజీ వాటికి కూడా లెటర్ రాసిన, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి లెటర్ రాసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడీకి లెటర్ రాసినాం, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వాటికి కూడా లెటర్ రాసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ రెవెన్యూకు లెటర్ రాసిన,
కమిషనర్